ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసయ్య నామములో మీకు శుభములు కలుగును గాక. మనము మరి యేసు ప్రభువు నిజంగా లేచిండు కాబట్టి మరి పునరుత్థానం గురించి మనము వాక్యం చదువుకోవాలని నేను ఎంతో ప్రేమపూర్వకంగా నేను అడుగుతున్నాను. దయచేసి ఈ వాక్యం అందరూ విని దేవుని దీవెనలు నేను పొందాలని నేను ఆశిస్తున్నాను. అయితే మత్తయి 28 అధ్యాయము 1 నుంచి మనం చదువుకుందాం. చిన్న ప్రార్థిస్తున్న వాక్యంలో వెళ్ళిపోదాం. పరిశుద్ధుల దయగల దేవా, కృపగల ప్రవణ తండ్రిత్యా, నీకే వేలాది శోధనలు చెల్లిస్తావు నాయన. నువ్వే నీవని దేవుడో ప్రభుడో రక్షకుడో నా తండ్రిత్యా. మరి పరలోకం నుంచి వచ్చి ప్రభా పరిశుద్ధాత్మ వలన మరే గర్భంలో పుట్టి 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు సేవ చేసి మరి 30 సంవత్సరాల వయసు మీద ఉన్నప్పుడు మరి యోర్దాన్ నదిలో బాప్తిసం యోహాను ద్వారా మరి బాప్తిసం పొంది 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని మరి ఎందరికో నువ్వు మరి సేవ చేసినట్టుగా పడుతుంది తండ్రి. నీకే స్తుతి చెల్లిస్తావు నాయన. మరి ప్రవాణ తండ్రి ఎందరికో రక్షించినట్టుగా కనబడుతుంది, ఎందరినో కాపాడినట్టుగా కనబడుతుంది. మరి చివరి కూడా తన శిష్యులతోటి తన అధికారత అందరితో కూడా నేను నన్ను చూసినవాడు నా తండ్రిని చూసినట్టుగా నేనే దేవుని కుమారుడని కూడా అక్కడ నువ్వు ప్రూఫ్ చేసినా కానీ వాళ్ళు నీ మీద మరి పగబట్టి నిన్ను అదమార్చినట్టు కనబడుతుంది. మరి నువ్వు మీరు చెప్పినట్టుగానే నేను మరి చనిపోయి 3వ దినం లేస్తున్నట్టుగా మరి ఇక్కడ వాక్యం మనకు కనబడుతుంది. కాబట్టి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా దీవెన పొందాలని కోరుకుంటూ యేసయ్య నామములో ప్రార్థన చేరుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధమైన దేవుని బిడ్డలారా, మరి వాక్యం వస్తాం మనము ఇక్కడ. మరి మత్తయి 28 అధ్యాయం 1 వచ్చిన ఏమందంటే, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుతుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండాను. అప్పుడు మహా భూకంపం కలిగాను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతనికి వస్త్రం హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడ్డ వలన కావలి వారు వనికి చచ్చిన వారి వలె నుండిది. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువేయబడిన యేసు మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రాండి. ప్రభు పడుకొని స్థలము చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతులో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళుచున్నాడు. అక్కడ మీరు ఆయన చూతురు. ఇదిగో మీతో చెప్పితేనెను. వారు ఆయనతోనూ మహానందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకును ఆ వర్తమానము తెలప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పినాం. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా, యేసు భయపడుకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెలవలననియో వారక్కడ నన్ను చూతురనియో వారికి తెలుపుడైనను. వారు వెలుచుండగా కావలి వారిలో కొందరు పట్టణము లోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిన పడిన విడల
మేము అతన్ని ఆ, నమ్మి సమ్మతిపరిచి మీకేమియో మీకేమియో తొందర కలగకుండా చేతుమని చెప్పి అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకొని తమకు వధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాటలు యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. ఇక్కడ మరి యేసుప్రభు మరి లేచినట్టుగా పడుతుంది. ఇక్కడ మనకు మరి మరియమ్మకు కనబడినట్టుగా పడుతుంది. ఎట్లాంటి ప్రభు మరి విశ్రాంతి దినం మనం ముందే చెప్పిండు. ఏమని చెప్పిండంటే మరి ఆయన మరి పరలోకం ఉన్న దేవుడు మరి ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు కాబట్టి మానవుల కొరకు ఈ భూమి సృష్టించింది కాబట్టి మరి దేవుని కొని మానవులు కొంచెం తక్కువనిగా మానవులు చేసింది కాబట్టి ఈ మానవుల పాపముల కొరకు ప్రభు మరి పరలోకం నుండి భూలోకానికి వచ్చినట్టు కనబడుతుంది. ఎట్లా వచ్చిందంటే ఆయన పరిశుద్ధాత్మల కనే గర్భమున ధరింపబడి వచ్చి మరి ఆయన పుట్టి 30 సంవత్సరాల తల్లిదండ్రుల దగ్గర మరి ఎంతో వడ్రంగి పని చేసి అక్కడ చేసి మరి 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 30 సంవత్సరాల వయసులో మరి యోర్దాన్ నది దగ్గరికి వచ్చి మరి బాప్తిసం ఇచ్చే యోహాను ద్వారా బాప్తిసం పొంది మరి 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని మరి కానాన్ అనే ఒక ఊరిలో వివాహం జరిగినప్పుడు ద్రాక్షరసాన్ని కూడా నీళ్ళను ద్రాక్షరసం చేసినట్టుగా పడుతుంది. అదొక మొదటి సూచన. మరి ఎందరినో మరి రక్షించినట్టుగా పడుతుంది. ప్రియమైన దేవుని విడలారా, ఏంటంటే ఎందరినో మరి చనిపోయిన వాళ్ళని లేపినట్టుగా పడుతుంది. మరి రోగస్తులను స్వస్థపరిచినట్టుగా పడుతుంది. ఒంటి వారిని మరి నడిపించినట్టుగా కనబడుతుంది. మరి గుడ్డివారి నేత్రములు తెరిచినట్టుగా కనబడుతున్నది. మరి నాయన ఇదరాలు కుమారుడు చనిపోతే కూడా ఆయన పాడముట్టి లేపినట్టుగా కనబడుతుంది. మరి తన భర్త పోయినప్పుడు కూడా మరి ఒక కుమారుడైనని మరి ఆ కుమారుడు చనిపోతే కూడా ఆయన బాధ మరి ప్రభు తెలిసింది కాబట్టి పోయి పాడముట్టి మరి ఆ కుమారుడు లేపినట్టుగా ఉంటుంది. ప్రేమైన దేవుడు కూడా ఎక్కడ కనికరం గల దేవుడు మరి ఆయన మరి ఎందరినో మరి ఈయన యేసుప్రభు గారు ఎందరికో సేవ చేసినట్టు కనబడుతుంది. సేనా అనే దెయ్యము పట్టిన వానికి మరి విడుదల కలిగించే దెయ్యాలను అన్నీ కూడా ఎలుగొచ్చినట్టు కనబడుతుంది. దెయ్యాలు కూడా ఆయనతో మాట్లాడి మరి ప్రభువా మరి మేము ఈ లోకంలో ఉంటేనే మాకు స్వేచ్ఛ ఉంటుంది, మరి మేము మమ్మల్ని ఎలుగొడితే పాతాళంలో మాకు చాలా కష్టం ఉంటుంది వారు కూడా ఆ పందులలో మరి ప్రభుగారే మరి అపవిత్ర ఆత్మలు పంపించిన అవిటి కూడా స్వేచ్ఛ ఇచ్చినట్టు కనబడుతుంది. మరి ఎట్లంటే ఎన్నో విధాల మరి ప్రభుగారు చేసిన సేవలు మరి అద్భుతమైన సేవలు. మరి కొండ మీద ప్రసంగం చేసినప్పుడు అక్కడ అనేకమైన పేద ప్రజలు వచ్చినప్పుడు కూడా మరి అక్కడ మరి మూడు దినములు అక్కడ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఆహారం లేకపోతే కూడా రెండు చేపలను ఐదు రొట్టెలతోటి 5,000 మంది పురుషులు భోజనం పెట్టినట్టుగా, స్త్రీలు కాక పిల్లలు కాక 5,000 మంది పురుషులకు ఆహారం పెట్టినట్టుగా పడుతుంది. మరి ఎన్నో ఆయన చేసిన సేవలు అనేకం ఉన్నాయి. మరి పాపం స్త్రీని కూడా రాళ్ళతో కొడుతూ కూడా మరి ఆయన ఏమన్నంటే మీలో ఎవరన్నా మరి నీతిమంతులు ఉంటే మరి ఆమె పాపాత్రురాలు కాబట్టి ఆమె రాయేయమంటే వాళ్ళందరూ కూడా తెలుసుకొని తిరిగిపోయినట్టు. మరి ఆమె హృదయం మార్చుకొని అమ్మ ఇక ముందే నువ్వు పాపం చేయగలను కూడా ఆమె హృదయం మార్చినట్టు కనబడుతుంది. ఎట్లంటే మరి మత్తయి 9వ అధ్యాయం 9వ వచనం అంటే నేను పాపుల కొరకు వచ్చిన కానీ నీతిమంతుల కొరకు రాలేదని మరి ఆయన చెప్పిన వాక్యం ఎంతో అద్భుతంగా కనబడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి తప్పిపోయిన కుమారుని గురించి కూడా మరి వాక్యం ఆలోచిస్తే మరి అక్కడ కూడా మరి తప్పిపోయిన కుమారుని కూడా మరి ఆయన మరి చేర్చుకున్నట్టుగా కనబడుతుంది. అది అంటే ఒక తండ్రి ఇట్లా చేర్చుకుంటాం. ప్రజలందరూ కూడా
మరి ఆయన చేర్చుకున్నట్టుగా ఉంటుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. మనం ఆలోచిస్తే మరి ఎన్నో విధాల ఆయన సేవ చేసినవి కూడా అక్కడున్న అధికారులకు నచ్చలేదు. కానీ మరి అధికారులు ఏం చేస్తారంటే అక్కడ రోమీలకు భయపడి మరి ఆయన ఎన్నో ఎదురు క్వశ్చన్లు వేస్తే కూడా వీటికి సమాధానం చెప్పినట్టు కనబడుతుంది. మరి పక్షవాయు గల వాడు మరి ఆయన ఆయనని మరి ముట్టి బాగుపరిచినట్టు కనబడుతుంది. అక్కడ కూడా మరి ఈయన 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 మరి ఇంత మరి అద్భుతంగా చేస్తుండే ఈయన దేవుడు ఒకటే తప్ప ఈయనెందుకు ఇట్లా మాట్లాడుతున్నాను అంటూ కూడా అక్కడ మరి ప్రభు గారు సమాధానం చెప్పినట్టు కనబడుతుంది. వాళ్ళు హృదయాలు ఎరిగిన వాళ్ళు లోపల అనుకున్న హృదయం కూడా దేవుడు తెలుసుకొని మీరు ఇలాంటి మాట ఎందుకు ఆలోచిస్తున్నారు? మరి మనిషి కుమారుడికి అధికారం లేదా? మరి మంచం ఎత్తుకపోమంటే మంచం ఎత్తుకపోతే లేమంటే లేవడానికి కూడా అక్కడ వాక్యం అవుతుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. మరి ఎన్నో ఆలోచిస్తే ఊస చేయగల వారిని కూడా విశ్రాంతి తినడం ముట్టి బాగుపరిచినట్టు కనబడుతుంది. అక్కడ కూడా సమాధానం చెప్పినట్టుంది. మరి గుంతలో ఒక గాడిద పడితే దాన్ని లేపరా అన్నట్టుగా అక్కడ సమాధానం చెప్పినట్టు కనబడుతుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. ఒక కోనేటి దగ్గర మరి 38 సంవత్సరాల నుండి పడి ఉన్న వాని కూడా ముట్టి స్వస్థపరిచినట్టు కనబడుతుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. ఎట్టంటే మరి ఎన్నో విధాల ఆయన చేసిన సేవలు మంచిగా ఉన్నాయి. కానీ అక్కడున్న పరిచయులు, శాస్త్రులు, యూదులు, అధికారులు, యాజకులు వాళ్ళందరూ కూడా ఆయన మీద పగబట్టి ఆయనని మరి సిలువేసి చంపినట్టు కనబడుతుంది. ఎట్టంటే ప్రభు గారు ముందే చెప్పిండు, నేను పాపుల చేతుల నేను పాపుల చేతులు నేను చనిపోయి 3వ దినం లేస్తున్నట్టు కనబడుతుంది. అక్కడ మరి అవతాక్ష పిలాతుతో ఏం మాట్లాడుతున్నాడు? ఈయన 46 సంవత్సరాలు కట్టిన దేవాలయాన్ని కూడా ఈయన 3 దినముల్లో లేపుతున్నట్టుగా అక్కడ అవతార సాక్ష్యం పలికినట్టు కనబడుతుంది. అంటే ఎట్టంటే ఆయన తన శిశులతో ఏమన్నంటే ఆ దేవాలయం గురించి ఎందుకన్నంటే మరి నేను పాపల చేత చనిపోయి 3వ దినం లేస్తానన్నమాట దానికి అర్థం. కాబట్టి వాళ్ళు తెలుసలేకపోయారు. అప్పుడు శిశులు చనిపోయినాక చేసినప్పుడు కూడా అప్పుడు వాళ్ళకు శిశులకు అర్థమైనట్టుగా మనకి ప్రేమైన దేవుని బిడ్డలారా. పిలాతు కూడా ఏమన్నంటే ఈయన వలన ఎలాంటి ద్రోహం కనబడుతుందంటే కూడా అక్కడ మరి ప్రజలే సిలువేయని అని కూడా మరి పలికినట్టు కనబడుతుంది. మరి సమరయ స్త్రీ దగ్గర ఉన్నప్పుడు కూడా మరి అక్కడ ఆ శ్రీదేవన్ నీకు జీవజలం ఇస్తున్నా అనే వరకు మరి అక్కడ మరి ఈయనే నిజరక్షకుడని ఆయన పలికినప్పుడు మరి అక్కడ ఏమన్నంటే మరి ఇది మరి యూదుల వల్లనే మరి రక్షణ అని వస్తానట్టుగా మరి అక్కడ సమరయ స్త్రీతో మాట్లాడినట్టు కనబడుతుంది. కానీ అక్కడ యూదులే పిలాతు ముందు మరి ఆయనని సిలువేయండి అని ఒక బరబ్బా అనే దొంగ మరి బందిపోటు దొంగ మరి హత్య చేసిన దొంగనే విడుదల చేసి రక్షకుడైన యేసు ప్రభువును సిలువేసినట్టుగా ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి ఎందరినో కాపాడిన దేవుడు, ఎందరికో ఆహారం పెట్టిన దేవుడు, ఎందరినో మరి సంరక్షించిన దేవుని సిలువేసి చెప్పినట్టుగా కనబడుతుంది. ఎట్టంటే ముందే మరి ప్రభుగారు మరి తండ్రి మాట తీసుకొని భూమికి వచ్చింది కాబట్టి మరి కీర్తన 53వ అధ్యాయాలు మన చదివితే అక్కడ మనకు ప్రభుగారు ఎంతో మరి చిత్రహింస కనబడుతుంది. మరి కీర్తన 22వ అధ్యాయం చదివితే కూడా అక్కడ మనకు కనబడుతుంటుంది. మరి ఆయన పుట్టుక కూడా మరి యెషయా 66 అధ్యాయంలో మరి ఈ యెషయా కూడా 66 పుస్తకాలు అక్కడ కనబడుతున్నాయి. కాబట్టి మరి అది మరి యెషయా గ్రంథంలో మరి మత్తయి, మార్కు, లూకా, యోహాను కూడా మరి యెషయా గ్రంథాలకి ఇమిడి ఉన్నట్టుగా కనబడతాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏంటంటే మరి వాక్యం వస్తే మరి ఆది కాండం మొదలుకొని ప్రకటన వరకు చూస్తే మనం యేసు ప్రభువుకు ఎన్నో విధాల మరి ఆయన నామం కనబడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏంటంటే యేసు ప్రభు పునరుత్తరంగా ఆయన లేస్తున్నట్టుగా మాట ఇచ్చి లేచినట్టు కనబడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ వాక్యం వస్తే ఉన్నట్టే
మరి మార్కు 16వ అధ్యాయం చూద్దాం ఒకసారి. ఆయన వెళ్ళిపోయినట్టుగా కనబడుతుంది. ఇక్కడ మరి మార్కు 16వ అధ్యాయం 12 వచ్చిన ఏమందంటే 14 వచ్చిన ఏముందంటే, పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తాను చూసిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఎలయనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందొద్దురు అని వారితో చెప్పినారు. అయితే ఇక్కడ ప్రభు గారు చెప్పిన మాట ఎట్టంటే, ఆయన మరి 11 మంది శిష్యులకు కనబడినప్పుడు వారు భోజనం చేసినప్పుడు ప్రభు కనబడ్డాడంట. వాళ్ళకు ప్రత్యక్షమై మరి మరి ఏం చెప్తున్నారంటే, వాళ్ళ హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించినట. మరి ప్రభు గారు లేచిందని కూడా వాళ్ళకు ఉదయం కఠినంగా ఉంది కాబట్టి వాళ్ళని గద్దించినట్టు కాబడుతుంది. మరి ఏమనంటే, సర్వలోకం పోయి కూడా మీరు సువార్త చేయడానికి ఇక్కడ కాబడుతుంది. చూసినా ఇక్కడ మన వచనం చూస్తే ఇక్కడ మనకు 15 వచనం ఏంటంటే, మరి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును. మరి యేసు ప్రభు మరి ఆయన లేచిండు కాబట్టి మరి తన శిష్యులకు చెప్పినట్టు కాబట్టి ప్రేమైన దేవుడలారా, సర్వ సృష్టికి పోయి మీరు సువార్త చేయండి అంటుండు. మరి ఇంకేమన్నా, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును. చూడవా, ఇక్కడ నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మరి యేసు ప్రభు ఉన్నప్పుడు అప్పుడు కూడా బాప్తిసం చాలామంది కూడా ఈ ప్రభు గారు ఇచ్చినట్టు 70 మందికి ఇచ్చినట్టుంది. అనేక మంది కూడా శిష్యులను ఏర్పాటు చేసుకున్నట్టు కనబడుతుంది. కానీ మరి అక్కడ అధికారులు ఆయన నమ్మలేకపోయారు కాబట్టి ఇప్పుడు మరి మీరు సర్వ సృష్టికి పోయి మీరు సువార్త చెప్పండి, నమ్మిన వారికి మరి రక్షణ ఉంటుంది, నమ్మని వారికి శిక్ష విధించుకున్నాడు. మీరు మరి సర్వలోకం పోయి మీరు సర్వ సృష్టికి మీరు సువార్త ప్రకటించుడి, మీరు బాప్తిసము మరి ప్రతి ఒక్క వారికి కూడా బాప్తిసం ఇవ్వండి అని కూడా ఇక్కడ మనం వాక్యం అని కాబట్టి ప్రేమైన ఏమిటలా అంటే, ప్రభు గారు మరి లేచిండు కాబట్టి మరి ఆయనకు మరి 33 సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు కాబట్టి ఆయన మరి చనిపోయి తిరిగి లేచిండు కాబట్టి వాళ్ళందరూ కూడా కనబడి మరి ఆయన మరి 50 రోజులు వాళ్ళకు కనబడుతుంది. 50 రోజులు భూమి మీద తిరిగినట్టు కనబడుతుంది. మరి అక్కడి నుంచి మరి గలిలయ దగ్గర ఏమనంటే, ఓ గలిలయలారా, నేను పరలోకం వెళ్తున్నా కాబట్టి నేను ఎలా ఆహారంనైపోతున్నానో అలాగనే తిరిగి వస్తున్నట్టుగా అక్కడ చెప్పినట్టుగా మరి ప్రభు గారు పరలోకమైనట్టు ఉన్నది. మరి ఇక్కడ ఎన్నో విధాలమైన ఇక్కడ మంచిగా వాళ్ళకు చెప్పినట్టు కనబడుతుంది. కానీ మరి వాళ్ళందరూ కూడా మరి సువార్త చేసి వాళ్ళు కూడా మరి కొందరిని సిలువేసి చంపినట్టుంది, కొందరు మరి నరికి చంపినట్టు కనబడుతుంది, కొందరిని అగ్నిలో కాల్చి చేసి చంపినట్టు, కొందరిని మరి ఇదంటే ఎన్నో విధాల వాళ్ళని హతమార్చినట్టు కనబడుతుంది. మరి తోమ కూడా మరి మన భారతదేశాన్ని వచ్చి కూడా ఆయన కూడా సంభవించినట్టు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి శిష్యులు కూడా ఎంతో సువార్త చేశారు కాబట్టి మరి క్రీస్తు పూర్వం మరి ఆయన పుట్టిన మొదలుకొని 33 సంవత్సరాల నుండి మరి ఇప్పుడు క్రీస్తు శకములో ఆయన పుట్టిండు కాబట్టి
మరి క్రీస్తు శకం 33.5 సంవత్సరంలో ఆయన ఆ భూమి మీద నుండి మరి ఇప్పటి వరకు కూడా క్రీస్తు శకంలో మనం ఉన్నాం కాబట్టి మరి అప్పుడు ఆయన చనిపోయి ఇప్పటికీ దగ్గర 2000 సంవత్సరాలు వస్తుంది. ఏమైనా దేని మీద చనిపోయి బతికిందో 33 సంవత్సరాలు. ఇప్పుడు ఆత్మ మొదలుకుంటే మరి ఆయన ఇప్పుడు మరి మనం క్రీస్తు శకంలో ఉంది కాబట్టి 2026 అంటే ఇంకొక 9 సంవత్సరాలన్నర అయితే మరి 2033 సంవత్సరాలు అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు మనం క్రీస్తు శకంలో మనం ఉన్నాం కాబట్టి మరి క్రీస్తు నిజంగా ఆయన చేసింది కాబట్టి మరి దయచేసి మరి అందరూ కూడా ఈ వాక్యం విని దేవుని దీవెన పొందాలని నేను కోరుకుంటున్నాను. ఆయన నిజముగా యేసుప్రభువు లేచిండు కాబట్టి అందరూ ఈ వాక్యం విని అందరూ నిజంగా తెలుసుకొని ఈ లోకమంతా కూడా అర్థం చేసుకొని ప్రభు యందు విశ్వాసం ఉండి ఆయన దీవెనలు పొంది పరలోకములో అందరూ ఉండాలని నిన్ను ఆశీస్సు చిన్న ప్రార్థించుకొని ముగించుకున్న పరిశుద్ధ దయగల దేవ కృపగల ప్రవణ తెలిస్తేయా ప్రవాణ తండ్రి, మరి నువ్వు పాపుల చేతుల మరి నువ్వు సిలువేయబడి చనిపోయి 3వ దినం లేచి పరలోకంలో వెళ్ళే దేవుడు తండ్రి నీకు చెల్లిస్తామనైనా. మేము ఎన్నాళ్ళకైనా ఈ భూమి మీద ఉండేవాళ్ళ కాదు తండ్రి, మమ్మల్ని కూడా నీ పరలోకంలో మమ్మల్ని చేసుకునేప్పుడు తెలియ ప్రభావ తండ్రి. మరి కుడి దిక్కున దొంగ ఎడమ దిక్కున దొంగ మరి కుడి దిక్కున దొంగ ఏమన్నట్టే ప్రభా నన్ను కూడా మీ లోకంలో చేసుకోవాలంటే త్వరలో నాతో కూడా పరదేశంలో ఉన్నట్టుగా అని పలికిన దేవుడు నా తండ్రి ఇస్తాయా. మరి ఎడమ దిక్కున దొంగ ఏమన్నట్టే నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించవని లోకాసలు పడిపోయింది కాబట్టి మరి అతడు నువ్వు క్షమించలే. మరి పాపి అయినా మరి ఆ కుడి దిక్కున దొంగ మాటలు మీరు విని ఆయన్ని పరలోకం చేస్తున్నాడు కాబట్టి మరి ఎట్టంటే మీరు చనిపోయినప్పుడు ఎన్నో మరి క్రీస్తు పూర్వంలో ఉన్న సమాధులు క్రీస్తు శకంలో ఉన్న సమాధులు అన్నీ కూడా మరి లేచినట్టు కనబడుతుంది. మరి ఎట్టంటే దేవాలయం తెర మరి నడిమిగా చినిగినట్టు కనబడుతుంది. మరి భూకంపం లేచినట్టు కనబడుతుంది. పరిశుద్ధులందరూ కూడా ఆ సమాధులు లేచి పరలోకంలో పోయినట్టు కనబడుతుంది. మరి పరిశుద్ధుడా దయగల దేవా కృపగల ప్రవణ తండ్రిసయ్యా, ఈ ప్రార్థన బిడ్డ నా ప్రార్థన ప్రతి ఒక్క బిడ్డ కూడా మీరు దీవెనలు ఇవ్వాలని వాళ్ళని పరలోకంలో చేర్చుకోవాలని నేను ఎంతో ఆశిస్తున్నాను తండ్రిసయ్యా. మరి ఈ చిన్నపాటి ప్రార్థన ఆలకించి దీవించి రక్షించి కాపాడవని మా ప్రభు దేవుని స్నామంలో ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి.